కేజ్రీవాల్కి మరొక గట్టి ఎదురుదెబ్బ. ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్కి తాజాగా ఈడీ కస్టడీ విధించింది. ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టులు అంటే ఓ పక్కన సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టులో ఆయనకేమీ అర్జెంటుగా విడుదల చేసేయమని చెప్పలేదు. రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. రౌస్ అవెన్యూ కోర్టులో ఆల్రెడీ తన కస్టడీ అంటే తన అరెస్టు కస్టడీకి సంబంధించి అడిగారు. కస్టడీ మీద వాదోపాదాలు పూర్తయ్యాక రిజర్వ్ అన్నారు. రిజర్వ్ ఇప్పుడే వెల్లడించారు. ఈడీ కస్టడీ 28వ తారీఖు వరకు ఈడీ కస్టడీలో ఉండేందుకు అనుమతించారు. 28 ఇవాళకి వచ్చేటప్పటికి 22, 23, 24, 25, 26, 27, 28 అంటే దాదాపు వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ని విచారిస్తారు. టోటల్ 6 డే కస్టడీకి రిమాండ్కి ఇచ్చారు, ఈడీకి ఇచ్చారు. టోటల్గా మళ్ళీ 28వ తారీఖు మార్చి నాడు కోర్టులో ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత జైలుకి పంపించేటటువంటి అంశం ఈ వ్యవహారం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే కీలకమైనటువంటి పరిణామాలు అయితే కనబడతా ఉన్నది. ఏది కేజ్రీవాల్ది. ఇక ఇప్పుడు కవిత కూడా అక్కడే ఉంది కాబట్టి కవిత కేజ్రీవాల్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తారు ఏంటనేది తేలాలి.